ఒకవేళ మీరు పట్టుబట్టి సింధుని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తే నేను పిల్లలు కూడా సింధుతో పాటు బయటికి పోవాల్సి ఉంటుంది. ఓహో అలాగా, అది చూస్తాను. అత్తయ్య, ఈ రోజే తేలిపోవాలి. సింధు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పంపించేసేయండి. దీన్ని ఏదో విధంగా మార్చి సింధు ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి. మాట్లాడరేంటత్తయ్య? మధు, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు పద. ఏదైనా ఇక్కడే మాట్లాడండి అత్తయ్య. అత్తయ్య రామా, అత్తయ్య ఆగండి. అత్తయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా మధు? ఆవేశంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియటం లేదసలా. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వనుకున్నది జరుగుతుందా? అసలు మనం అనుకున్నదేంటి? ఆ సింధుని మన కాళ్ల దగ్గరికి తెచ్చుకొని మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే కదా. అది పక్కన పెట్టి ఏదేదో ఎందుకు చేస్తున్నావసలా? అది నీ రూంలోకి ఎందుకొచ్చిందో నేను నిదానంగా కనుక్కుంటాను. అప్పుడు దాన్ని ఏం చేయాలో అదే చేద్దామమ్మా. దానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇంటికొచ్చి నీకే తెలియకుండా నీ రూంలో బగ్ పెట్టి వెళ్ళాడు ఆ రిపోర్టర్. అంటే వాడికి ఎంత నెట్వర్క్ ఉండుంటుంది. ఇప్పుడు ఆ సింధుని నువ్వు బయటికి పంపిస్తే ఆ సింధు వెళ్ళి ఆ రిపోర్టర్తో చేతులు కలిపితే అప్పుడు మన ప్రాజెక్ట్ అనేది అసలు ఉంటుందా చెప్పు? కొంచెం మెదడు ఉపయోగించి ఆలోచించు మధు. సింధు కోసం నువ్వు నాకు, నా భర్తకి, నా మనవడు, నా మనవరాల్ని దూరం చెయ్యొద్దు. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా సైలెంట్గా ఉండు. సరే అత్తయ్య, మీ ఇష్టం. థ్యాంక్స్ యష్. మధు రూమ్లో నేను ఆ బగ్ పెట్టలేదని రిపోర్టర్ని తీసుకొచ్చి నిరూపించావు. థ్యాంక్ యూ సో మచ్. నేను రూమ్లో బంధించిన క్షణం నుంచి నన్ను నేను భరించుకోలేనంతగా ఫీల్ అవుతున్నాను సింధు. తప్పు నాదైనా శిక్ష నీకు వేయడం అనేది నా ప్రాణాన్ని నేను బాధ పెట్టినట్టుగా అనిపించింది. అందుకే శంకర్ని రిక్వెస్ట్ చేసి అబద్ధం చెప్పించాను. అయ్యో పాపం, సింధు ఇంతవరకు ఏమీ తినలేదు. వంట చేసి వేడివేడిగా భోజనం పెట్టాలి తనకి. ఆ దేవుడి దయ వల్ల ఆ రూమ్ అనే బందికానా నుంచి నువ్వు బయటికి వచ్చేసావు సింధు. ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉందమ్మా. అవును సింధు, నిన్న గదిలో బంధించిన క్షణం నుంచి మళ్ళీ నువ్వు బయటికొచ్చేంత వరకు నాలో నేను ఎంత బాధపడ్డానో. చంద్ర అన్నట్టు నీ మీద ఆ దేవుడే దయ చూపించాడమ్మా. దేవుడి దయ కాదత్తయ్య, ఇది మీ అబ్బాయి దయ. యష్ వల్లే నేను బయటపడ్డాను. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, యష్ కనుక ఆ రిపోర్టర్ రవిశంకర్ని తీసుకురాకపోయి ఉంటే నేనిప్పుడు మీతో ఇలా ఉండేదాన్ని కాదు. ఆ రూమ్లోనే మగ్గుతూ ఉండేదాన్ని. యష్లో మార్పు మొదలైందత్తయ్య. నిజానికి అబద్ధానికి, మంచికి చెడుకి తేడా తెలుసుకుంటున్నాడు. త్వరలోనే ఆ మధు నిజస్వరూపం ఏంటో తెలుసుకుంటారు. ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత మంచిదమ్మా. మనందరం సంతోషంగా ఉండాలంటే ఆ మధు పీడ మనకి విరగడవ్వాలి. అవుతుంది మావయ్య. ఆ మధు గతం గురించి నాకేదో తెలుసు అన్నట్టుగా దాన్ని భయపెట్టాను. అసలు ఆ మధు ఎవరో, ఎందుకొచ్చిందో, ఎందుకు మన కుటుంబంతో ఆడుకుంటుందో అది తెలుసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదు మావయ్య. నిజమేనమ్మా, ఇంకా మధుని ఊరికే వదలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలసలా.
అసలు ఆ లెటర్లో ఏం రాసుందో తెలుసుకుని ఉంటే ఆ మధు సంగతి తేల్చేసేదాన్ని. మధ్యలో ఆ బగ్ బయటపడ్డం వల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది. మధు వెనక అజ్ఞాతంగా ఎవరో ఉన్నారు. ఆ పర్సనే వస్తున్నాడు. అది ఎవరు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుసుకోవాలి. మధుని కంట్రోల్ చేయాలి, లేదంటే మనం చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు తినమ్మా. ఏమైంది మధు, అలా అరిచావేంటి? ఆ సింధు పతనం మొదలైంది అనుకున్నాను. ఇంతలోనే రూమ్ లో నుంచి బయటకు వచ్చేసింది. దీనికే ఎందుకు మధు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను ఫ్రస్ట్రేట్ అవుతుంది సింధు బయటకు వచ్చిందని మాత్రమే కాదు తేజ. మరి ఇంకా దేనికి? అసలు వాడెవడో ఆ జర్నలిస్ట్ మన రూమ్ లో బగ్ పెట్టి మనం మాట్లాడుకునే మాటల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడో అది టెన్షన్ గా ఉంది. తెలుసుకోవాలి తేజ, వాడు మన గురించి ఏం తెలుసుకున్నాడో తెలుసుకోవాలి. సింధు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి మీ తమ్ముడు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు. ఏ సమాధానం చెప్పాలో అది తెలియటం లేదు. డబ్బులు కడితే ల్యాండ్ మీద సీజ్ తీసేస్తారన్నావు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? సీజ్ తీసేస్తారు, ఓకే. అప్పుడు మీ తమ్ముడు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయమంటాడు. అప్పుడేం చేద్దాం? అప్పుడు ఇబ్బంది పడే కంటే ఆ సీజ్ తీయకుండా అలాగే ఉంచటం మంచిది. ఏదో ఒక కారణం చెప్తూ మీ తమ్ముడిని హోల్డ్ చేయొచ్చు. ఈలోపు ఆ హవాలా డీల్ కూడా కంప్లీట్ చేయాలి. వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర తిరిగిపోతుంది మధు. తమ్ముడికి అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే నా పని అయిపోతుంది. అసలు ఈ గందరగోళం అంతా ఏంటి మధు? నాకేది ఏం అర్థం కావట్లేదు. ఈరోజు డేట్ ఎంత తేజ? 14th. ఎందుకు అడిగావు? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. జరగబోయేది నీ ఊహకు కూడా అందదు. మా మావయ్య వస్తున్నారు. ఆయన వస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఒక్కసారి ఆయన ఈ ఇంట్లో అడుగు పెడితే ఆట మొత్తం మారిపోతుంది. నువ్వే చూస్తావు కదా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు ఆ హత్య చేసింది నువ్వేరా. నువ్వు తాగిన మత్తులో చేసిన హత్యని తన మీద వేసుకుని జైలుకెళ్లి శిక్ష అనుభవించిన మహా గొప్ప ఇల్లాల్రా సింధు. అలాంటి గొప్ప భార్యని నువ్వు ఎంత క్షోభ పెడుతున్నావురా. సింధు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్నాను. అయినా సరే నా వల్ల నువ్వు ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నావు. ఈ రోజనే కాదు, నేను నీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం నువ్వు నా కోసం ఆరాటపడ్డావు, నా కోసం నిలబడ్డావు. కానీ నీకు తోడుగా నీడగా ఉండాల్సిన నేను నిన్ను అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను. భార్యగా నువ్వెప్పుడూ నా విషయంలో కరెక్ట్గానే ఉన్నావు సింధు.
నేనే భర్తగా నీ విషయంలో ఎప్పుడూ సరిగ్గా లేను. ఇక నుండి ఉంటాను సింధు. ప్రతి క్షణం నీకు తోడుగా నీడగా నిలబడతాను. నిన్ను ఇంతలా బాధ పెట్టిన మా వదినని వదిలిపెట్టను. తను ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నన్ను క్షమించు సింధు. క్షమించమని అడిగే అర్హత కూడా నేను ఎప్పుడో కోల్పోయాను. యష్, 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 ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? మాట్లాడవేంటి యష్? కొన్ని మాటలతో చెప్పలేం సింధు. మనసుతోనే చెప్పాలి. కానీ మనసుకి మాటలు రావు కదా. మనసు భాష ఎప్పుడూ మౌనమే. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు సింధు. కాలమే దానికి సమాధానం చెప్తుంది. యష్, శశి, రిషి, గుడ్ మార్నింగ్. బుక్స్ నేను సర్దుతాను, ఇటు ఇవ్వమ్మా. ఏం అవసరం లేదు, నాకు బుక్స్ సర్దుకోవడం వచ్చు. నా మీద కోపమా? అవును. మీరు నాతో మాట్లాడరా? మాట్లాడం. నిజంగానే మాట్లాడరా? అసలు ఎందుకు మీతో మాట్లాడాలి? మీతో మాట్లాడటం మాకు ఇష్టం లేదు. మీరు చేసింది మేమెప్పటికీ మర్చిపోము. మీకు మా అమ్మ మేము నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. రిషి, మీరు వెళ్ళిపోతాం మాత్రం అనకండ్రా. మీరు లేకపోతే నేను ఎలా ఉండగలను చెప్పండి? బానే ఉంటావు. ఇంతకు ముందు ఉన్నారు కదా, మేం లేకుండా నానమ్మ తాతయ్యలతో బానే ఉన్నారు కదా. మీరంటే నాకు ఎంతో ఇష్టం రా. అందుకేనా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? రే, నేను మిమ్మల్ని బాధ పెట్టానా? అమ్మని బాధ పెడితే మమ్మల్ని బాధ పెట్టినట్టు కాదా? మా అమ్మని రూమ్లో పడేసి బంధించేశావు కదా, దానికి మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? మీ అమ్మకి కూడా ఇలా జరిగితే ఊరుకుంటారా మీరు? నిన్ను హీరో అనుకున్నాం, కానీ మా అమ్మ విషయంలో నువ్వు విలన్ గా మారిపోయావు. అందుకే ఇంకెప్పుడు నీతో మాట్లాడకూడదని అనుకుంటున్నాం. మీరు కూడా మాతో మాట్లాడకండి. ఏ, ఇలాగేనా మీ నాన్నతో మీరు మాట్లాడేది? మీ స్కూల్లో ఇదేనా మీకు నేర్పిస్తుంది? పేరెంట్స్తో ఇలాగే మాట్లాడమని చెప్తున్నారా? తప్పు కదా. నాన్నకు సారీ చెప్పండి. మేం చెప్పాం. నిన్ను బాధ పెడితే
నీకేం అనిపించకపోవచ్చు, కానీ మా అమ్మ బాధపడుతూ ఉంటే మేం చూస్తూ ఉండం. శశి, మనం స్కూల్కి వెళ్దాం పదా. ఏ పిల్లలు, రిషి శశి, రిషి శశి ఆగండి. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి శశి. వదిలేసిందు, వాళ్ళనేమీ అనుకో. వాళ్ళ కోపంలో అర్థం ఉంది. కన్న తల్లిని కన్న తండ్రి రూమ్లో బంధిస్తే అది కళ్ళతో చూసి వాళ్ళు ఉండలేకపోయారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? యష్, పిల్లల మాటలు నువ్వేం పట్టించుకోకు. నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. యష్, తాతయ్య, మమ్మల్ని స్కూల్ దగ్గర దింపవా? అప్పుడే రెడీ అయ్యారా? సరే పదండి వెళదాం. ఆగండి మావయ్య. ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమవడం ఏంటి మావయ్య? యష్తో రిషి శశి ఎంత రూడ్గా మాట్లాడారో తెలుసా? మీ నాన్న అలా అనే ముందు ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? మీ నోటికొచ్చినట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. పదండి, ముందు నాన్నకి సారీ చెప్పండి. మేం రాము. నిన్ను రూమ్లో బంధించి బాధ పెట్టినప్పుడు మరి నీ గురించి నాన్న ఆలోచించాడా? అయినా ఇదేమన్నా ఫస్ట్ టైమా? ప్రతిసారి ఇదే కదా జరుగుతుంది. నాన్న నీతో ఎప్పుడు ఇలా గొడవ పడుతుంటే ఇక నువ్వు నాన్న ఎప్పుడు కలుస్తారు? మీతో కలిసి మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం? మీరు కలుస్తారన్న నమ్మకం పోయింది. నాన్న ప్రతిసారి నేను బాధ పెట్టడం, నువ్వు బాధపడ్డం మేము చూడలేకపోతున్నామమ్మా. అవసరం అనుకుంటే నాన్నని ఈ ఇంట్లోనే వదిలేసి మనం వెళ్ళిపోదామమ్మా. శశి, ఆగమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళ మీద చెయ్యెత్తుతున్నావు? పిల్లలన్నది కరెక్టే కదా, వాళ్ళన్న ప్రతి మాట కూడా సత్యమే కదా. పిల్లల కంటికి ఏది కనిపిస్తుందో వాళ్ళు దాని గురించి మాట్లాడతారమ్మా. పెద్దవాళ్ళం, మనం సరిగా లేకుండా మనం తప్పులు చేస్తూ వాళ్ళని తప్పు పట్టడం ఎంతవరకు న్యాయమమ్మా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. పిల్లలు, ఇక వాళ్ళకేం అర్థమవుతుంది? నేను ఏం జరగాలని కోరుకున్నానో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అందరం కలిసే ఉన్నాం, కానీ ఎవరికెవరికూ సంబంధం లేనట్టే ఉన్నాం. ఇవన్నీ చూస్తూ నేను చేయలేంది పిల్లలు చేశారు. పిల్లలతో కలిసి మీరు కూడా ఏంటి మావయ్య? వీళ్ళన్న మాటలకి యష్ ఎంత బాధపడ్డాడో మీరు కొంచెమైనా ఆలోచించారా? ఇంకా యష్ ఏదో బాధపడుతున్నాడని అసలు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాడు నిన్ను పెట్టిన బాధ కంటే ఇప్పుడు వాడు పడే బాధ అసలు బాధే కాదమ్మా. యష్ విషయంలో పిల్లలు చేసిందే కరెక్ట్. మీరు పడే బాధ కూడా వాడికి తెలియాలి కదా. నా భర్తని బాధ పెడితే నాకే వస్తుంది మావయ్య. మనకి కావాల్సింది యష్కి నిజం తెలియడం, ఆయన్ని బాధ పెట్టడం కాదు. యష్కి నిజం తెలిసిన రోజు మన పరిస్థితి మారిపోతుంది మావయ్య. అది మీకు అర్థం కావడం లేదు. యష్ మారతాడు, నిజం తెలుసుకుంటాడని మనం ఎదురు చూడ్డం శుద్ధ వేస్ట్ అమ్మా. వాడు ఎంత మూర్ఖుడో నిన్ను రూమ్లో వేసి బంధించినప్పుడే నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నాకైతే అస్సలు నమ్మకం లేదమ్మా. నువ్వు కూడా అలాంటి పిచ్చి పిచ్చి లాసలేం పెట్టుకోకు. అలా అనుకోకండి మావయ్య. యష్ మారతాడని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది మావయ్య, మీరే చూస్తారు కదా. ఏం చూస్తానో ఏంటో చూద్దాం.
పిల్లలు పదండి, స్కూల్కు టైం అవుతుంది, పదండి. విన్నాను సింధు, అసలు ఏం కాన్ఫిడెన్స్ నీది? నువ్వు నా రూమ్లో బగ్ పెట్టి తప్పు చేశావు అంటేనే మరిదిగారు నిన్ను రూమ్లో పెట్టి లాక్ చేశారు. మరిదిగారు అంత చేసినా తను మారుతాడని, నీ బతుకేదో మారిపోతుందని ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నావు. గ్రేట్ నువ్వు. నమ్మకం, విశ్వాసం అనేవి చేసే పనుల మీద ఆధారపడి ఉండవు మధు. మనిషి మీద, మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఆ రెండు ఎలాగూ నీకు లేవు. అసలు నువ్వు మనిషివే కావు. నీకు మనీ తప్ప మనసే లేదు. దుర్మార్గాలు, పాడ ఆలోచనలు, నీచమైన పనులు చేస్తూ నువ్వు కోడలుగా అడుగుపెట్టిన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వే అంత కాన్ఫిడెంట్గా ఉండగా లేంది ధర్మం, న్యాయం, మంచి, నేను ఉండే కుటుంబం ఇవన్నీ బావుండాలని ప్రతి క్షణం పోరాడే నేను నీకంటే 100 రెట్లు ఎక్కువగా కాన్ఫిడెన్స్తో ఉండడంలో తప్పేం లేదు కదా. భ్రమ, పిచ్చి భ్రమలో ఉన్నావు సింధు. ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కదు. నేను దక్కనివ్వను. మీ కంపెనీ స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ గురించి నేను అగైనిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీరే నాకు సపోర్ట్ చేయడం ఏంటి సార్? సార్, మీ వైఫ్ సింధు గారు వచ్చారు. అయినా మీ ఇంటి అడ్రస్ తనకెలా తెలిసింది? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి చేయండి. మీరు మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టిన విషయం యష్కెలా తెలిసింది? సింధుకి అసలు నిజం చెప్పేస్తాడా? యష్ మీతో మాట్లాడేటప్పుడు మధు గురించి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా?